వెల్కమ్ టు NS24 న్యూస్. జనగామ జిల్లా కేంద్రంలో కోల్కతా మహిళా డాక్టర్ ధారణ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా IMA ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ కుటుంబానికి చెందిన అమ్మాయి ఏం కోరుకుంటది, వాళ్ళకు ఇంటికి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టది, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. ఎవరు ఫోన్ చేస్తారు? కలకత్తాలో ఉన్న పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు 3 గంటల వరకు డెడ్ బాడీని చూడనీయలేదు. ఇది జస్టిస్ అంటారా మీరు? అన్ని 31 సంవత్సరాలు పెంచినటువంటి ఒక స్త్రీ శక్తిని సూసైడ్ ముద్రించి 3 గంటల వరకు. తర్వాత ఈ 3 గంటలు ఏం డ్రామా జరిగిందో చూడండి. 78 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క దంతం చేయడం జరిగింది. దీన్ని మనం క్షమిద్దామా? అక్కడి పోలీసు వ్యవస్థ ఏం చేయాల్సి ఉండే? పోలీసు వ్యవస్థ, కలెక్టర్ కావచ్చు, జస్టిస్ కావచ్చు, మనలో మీరే ఒకరోజు పోలీస్ అవుతారు, ఎస్ఐ అవుతారు, కలెక్టర్ అవుతారు, జస్టిస్ అవుతారు. మీరు అంటే మన సమాజం నుంచి పుట్టినటువంటి మన వాళ్ళు మనకు సేవ చేయకుండా ఒక 2 MP పిల్లలకు, ఎమ్మెల్యేకి పిల్లలకు పొలిటీషియన్ అయితే నీకు న్యాయం దొరుకుతుందా? అందుకని వీ వాంటెడ్ జస్టిస్ అంటున్నాం. తర్వాత ఏం జరిగింది? ఆ 3 పిల్లల్ని మమతా బెనర్జీ అనేటువంటి ఒక మూర్ఖురాలు, ఆమె వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఒక మూర్ఖురాలు, ఆ 3 ఎవరైతే MP ఎమ్మెల్యే పిల్లలను వేరే దేశాలు పంపించింది. దీన్ని మనం క్షమిద్దామా? తర్వాత మీ అందరికి ఆశ్చర్యపోయే విషయం చెప్తా. ఆ అమ్మాయికి అప్పటికప్పుడు ఒక జస్టిస్ లేకుండా ఆమెకు తోచిన విధంగా అక్కడ వ్యవహరిస్తున్నది. ఇన్ని రోజులైనా ఒక సగటు కుటుంబానికి, ఒక ఆడపడుచుకు, ఒక స్త్రీ శక్తికి, నారీ శక్తికి జస్టిస్ జరగలేదు. మా ఉద్దేశం ఏంటంటే, నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో స్త్రీ లేకుండా గృహం లేదు. అందుకని స్త్రీ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి స్త్రీకి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆమెకు మేము సపోర్ట్ చేస్తూ, మేము ఈ దేశంలో ఒక మంచి చక్కటి న్యాయ వ్యవస్థ ఏర్పరచాలని, ఈ పొలిటికల్ పవర్ ఉంటేనే ఈ సగటు మనిషి బతకగలుగుతాడు అనేది తప్పు అని నిరూపించాలని ఒక ఉద్యమాన్ని తీసినాం. ఇది దేశవ్యాప్తంగా ఉధృతం అయిపోయింది. దేశ ప్రజలందరూ ఒకతాటి పైన వచ్చేసారు. చిట్ట చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు వేరే దేశాల్లో చదువుతున్నారు, వేరే దేశం పిల్లలు మన ఇంట్లో చదువుతున్నారు, మన పిల్లలు వేరే స్టేట్లో చదువుతున్నారు. మన పిల్లలు సురక్షితంగా ఉంటారనే ధైర్యంతో అక్కడికి పంపుతున్నాం. ఎప్పుడైతే ఇటువంటి సంఘటన జరిగిందో, ఆడశక్తికి అదే పురాతనంలో ఏదైతే జరిగిందో అదే పునరావృతం రాబోతుంది. కనుక ప్రతి ఖండించాలి, జరగబోయే ర్యాలీలలో ముందుకు రావాలి. ఎప్పుడు ఏ సంఘటన జరిగిన స్త్రీలు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి చెప్పాలనేది మీ అందరికీ ప్రార్థిస్తూ మీ కళ్యాణ శిక్షావతి
మేము ఇంతమందిని కాపాడతాం, మాకు ఎవరు కాపాడతారు? మాలో ఉన్న ఒక డాక్టర్ని కానీ ఒక సిస్టర్ని కానీ లేకుండా యథావిధిగా ఒక 24 గంటల నుంచి 48 గంటలు కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తూ ఉంటాం. మాకు అక్కడ ప్రొటెక్షన్ లేకపోతే ఇంకేం చేస్తాము? మిమ్మల్ని ఎట్లా కాపాడతాం? మాకు అర్జెంట్ గా కంపల్సరీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇక్కడ కూడా పాటించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మాకు లేడీ వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం చేయాలని మేము మొన్న వారం రోజుల కింద జరిగిన డాక్టర్ మౌమిత గారు డ్యూటీలో ఉండగా కొందరు దుండగులు ఆమెను అత్యాచారం చేసి బలవంతంగా ఆమెను చంపేసినారు. ఆ విషయానికై మేము జనగామ IMA మరియు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు మిగిలిన జుడా తర్వాత సీనియర్ రెసిడెంట్స్ ప్రతి ఒక్క సామాజికవేత్త తర్వాత బాధ్యత గల పౌరులుగా అందరము మేము ఈరోజు ఆ విషయాన్ని ఖండిస్తున్నాము. ఎవరైతే ఆ గవర్నమెంట్లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో సీఎంగా ఉన్నారో లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆ DME గారో ప్రిన్సిపాలో లేకపోతే ఆ వైస్ ఛాన్సలరో వారందరినీ కూడా మనం కఠినంగా శిక్షించాలి. తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా ఆ యొక్క కేసును నిర్వీర్యం చేస్తుంది. అంటే ఏ బిడ్డ అయినా ఇప్పుడు పోలీసు వాళ్ళకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ అందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా డాక్టర్లు గారా, వాళ్ళు కూడా లీడర్లు గారా, వాళ్ళకు ఒక న్యాయము డాక్టర్కి ఒక న్యాయము అలా చేయకూడదు. ఇలా ఏకకంఠంతో మాకు ఏమీ కానీ ఆమె అంటే ఆమె అక్క కాదు, చెల్లె కాదు, తర్వాత ఆమె మాకు చుట్టము కాదు. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇవాళ ఆమెకు మేము సపోర్టుగా నిలబడ్డాము. ఆమెకు జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జనగామ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్స్ పక్షంగా తర్వాత జనగామ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్, పారామెడికల్ వీళ్ళందరం కూడా ఏకతాటి మీద నిలబడి మేము ఎమర్జెన్సీ సేవలు ఆఫ్ చేసినాము. ఎందుకంటే ఆ బాధ అనేది తెలుస్తుంది. పేషెంట్ యొక్క బంధువులు కానీ హాస్పిటల్కు ఒకటి అవుట్ పోస్ట్ ఉండాలని మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నదనుకో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంది అనేది తెలుస్తుంది అక్కడ. కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ కోసం కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘటనపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే అమ్మాయి మౌమిత అనే ఒక డాక్టర్ ఈరోజు అత్యాచారానికి గురై ఇప్పటికి కూడా ఏ యొక్క న్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి సీఎం ఏదైతే అమ్మాయి ఒక మహిళ ఉండి కూడా సిగ్గు చేయడం చెప్పేసి ఈ యొక్క సంఘటనపై మేము